శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. తృతీయంలో రాహువు, సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధుడు గురువు, భాగ్యస్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. వివాహపరమైనటువంటి అంశాలలో కాస్తంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు, వివాదాల జోలికి వెళ్ళవద్దు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూనండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాస్తవాలకి చాలా దూరంగా కొన్నాళ్ళు బతికినట్టుగా ఇప్పుడు కొన్ని నిజాలను తెలుసుకొని బాధపడతారు, ఆశ్చర్యపోతారు. అయిన వాళ్ళకి, అత్యంత సన్నిహితులైన వారికి ధన సహాయాన్ని రహస్యంగా చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం పరిహారం: శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం లేదండి, మరి ఎలా చేసుకోవాలంటే ఇంట్లోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా ఒక రాగి ప్లేట్ అమ్మవారి పటం ముందు ఉంచి ఆరావళి కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం అష్టకం చదువుకుంటూ లేదా వింటూ కుంకుమార్చన చేయండి. ఈ బొట్టుని ప్రతిరోజు ధరించండి. దీనివలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగము మరింతగా పెరుగుతుంది. ఏమైనా సంతాన సంబంధమైన దోషాలున్నా కూడాను క్రమేణా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశము, ఆలోచనలు, పనులు ఉండవచ్చు. కానీ అందుకు సిద్ధంగా మాత్రం మీరు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏం వెళ్తాంలే, ఏం చేస్తాము, తర్వాత చూద్దాము, ఇప్పుడు కాకపోవచ్చు, ఆఫీస్లో లీవులు దొరకడం లేదు, లేదా అనారోగ్యము, అలసట, ఇవన్నీ కారణాలుగా చూపించే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో జాప్యం చోటు చేసుకుందని ఎంతగానో బాధపడతారు. ఇలా కాక వేరేలాగా నిర్ణయం తీసుకొని ఉండుంటే చాలా బాగుండేదేమో అన్న అభిప్రాయం తరచుగా వచ్చే అవకాశం ఉంది. అయిన వాళ్ళతో, సన్నిహితులతో ధనం గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.